హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. వరుసగా మూడోసారి క్యాబినెట్ భేటీకి పవన్ గైర్హాజరయ్యారంటూ సాక్షిలో ప్రచురించినటువంటి ఒక కథనం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాలకు దారితీస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీరుపై మరొకసారి రాజకీయ దుమారం రేగుతుందని సాక్షి నిన్నటి రోజున రాసుకొచ్చింది. చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశానికి పవన్ కళ్యాణ్ మరొకసారి గైర్హాజరయ్యారని, పవన్ కళ్యాణ్ కేబినెట్ సమావేశానికి హాజరు కాకపోవడం ఇది వరుసగా మూడోసారి అని, గతంలో జరిగిన 2 మంత్రివర్గ సమావేశాలకు కూడా ఆయన రాలేదని సాక్షి ప్రకటించింది. గతంలో 2 సార్లు కేబినెట్ సమావేశాలు జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్ళిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయని, అప్పటి నుంచి చంద్రబాబు నిర్వహించే ప్రభుత్వ సమీక్షలు కేబినెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు అని సాక్షి చెప్తుంది. ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు సమీక్షలు కేబినెట్ సమావేశాలకు ఆయన వరుసగా గైర్హాజరవుతుండడం కూటమి సర్కారులో అసలు ఏం జరుగుతుంది, అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా తావిస్తుందని, వరుసగా 3 కేబినెట్ సమావేశాలకు డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది అని సాక్షి చెబుతుంది. అయినప్పటికీ ప్రభుత్వం యొక్క వాదన వేరేగా ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్కు ఇటీవల వెన్నునొప్పి, అదేవిధంగా చేతికి జరిగినటువంటి 2 సర్జరీల నేపథ్యంలో సాధారణంగా క్యాబినెట్ మీటింగులు అంటే 2 నుంచి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, దాదాపు 6-7 గంటలు జరిగినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ మీటింగ్ అంటే సుదీర్ఘంగా ఉంటుంది కాబట్టి అంతసేపు ఆయనకున్నటువంటి వెన్ను ప్రాబ్లం కానివ్వండి, అదేవిధంగా చేతి ప్రాబ్లం వల్ల ఆయన ఎక్కువసేపు కూర్చోలేకపోవడం వల్ల ఈ సమావేశాలకు హాజరు కావడం లేదు. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ కానీ, కందులు దుర్గేష్ కానీ ఇద్దరు పార్టీ సమావేశాలకు, అదేవిధంగా క్యాబినెట్ మీటింగులు కూడా అటెండ్ అవుతున్నారని చెప్తున్నారు. కాబట్టి మా మధ్య ఏ రకమైన పొరపచ్చాలు లేవు, కేవలం ఇది ప్రతిపక్ష పార్టీలు ఏదైతే కల్పిస్తున్నటువంటి భ్రమ కానీ ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. ఏది ఏమైనప్పటికీ అంతకుముందు కొన్ని రిజాయిండర్స్ అయితే ఇచ్చేవాళ్ళు, ఒక రిజాయిండర్ ఇస్తే సరిపోయేదని కూడా కొంతమంది ప్రేక్షకులు చెప్తున్నారు. కాబట్టి దీనిపై ఈరోజు రేపో జనసేన, అదేవిధంగా పవన్ కళ్యాణ్ తరపు నుంచి వివరణ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ప్రతి విషయాన్ని బోధత్వంలో చూపెట్టడం కూడా కొంత సాక్షికి ఇబ్బందికరమైన పరిణామంగా కూడా వస్తుంది. కాబట్టి దీనిపైన కొంత ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే సాక్షికి, అలాగే వైసీపీకి కూడా ఉంటుంది.